హలో గైస్, మరి చూసుకుంటే ఇప్పుడే మనకు ట్విట్టర్లో అయితే అఫీషియల్గా 400 కోట్లు కలెక్ట్ చేసినట్టు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. మళ్ళీ అన్నమాట పోస్టర్ మాత్రం అదిరిపోయింది. సెలబ్రేట్ చేసుకోండి, అందరూ ఎంజాయ్ చేయండి గట్టిగా. ఈ సౌండ్ అనేది ఇండియా మొత్తం వినిపించాలి, ఎస్పెషల్లీ కొన్ని గంటలు పగలాలి ఈరోజు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచి కూడా విపరీతంగా నెగిటివిటీ చేసి ఈవెన్ ఈ సినిమాకి 2 డేస్ రివ్యూలు పెట్టారు. పార్ట్ 1 రివ్యూ అంట, పార్ట్ 2 రివ్యూ అంట. సో తొక్కుదామని వేరే లెవెల్లో ప్లాన్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వలేదు. ఈజీగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. అది కూడా ప్రజలందరికీ నచ్చి వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ఏదైతే ఉందో సాటిస్ఫై చేసేటట్టు ఒక సినిమా అయితే చాలా రోజులకు వచ్చింది. ఈవెన్ చాలా సినిమాలకు మనం చూసాం, పుష్ప కానీ, దేవరా కానీ, సలార్ కానీ, వీటికి టికెట్ 200 ఉంటే 200 పెట్టిన తర్వాత ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండేదన్నమాట. ప్రజలు కూడా అదే చెప్పారు. సో అంతగా లేదు, పర్వాలేదు అనేటట్టు. బట్ ఈ సినిమాకి ఏంటంటే పెట్టిన ప్రతి రూపాయి కూడా వర్త్ అనే మాటలు మనం విన్నాం. ఎస్పెషల్లీ చాలా సంవత్సరాలు అయిపోయింది గైస్. అంటే ఉమెన్స్, వాళ్ళు పేరెంట్స్, ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ. సో వాళ్ళందరూ కూడా థియేటర్లకు వచ్చి థియేటర్లో డ్యాన్సులు వేయడాలు, థియేటర్లో ఎంజాయ్ చేయడం. ఎస్పెషల్లీ ముసలోళ్ళు అయితే మరీ ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం. ఉమెన్స్ అయితే లాస్ట్ అగైన్ ఆ క్లైమాక్స్ అయిన తర్వాత ఏడ్చుకుంటా బయటకు రావడం. సో ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ ఎప్పుడు చూసాం? మనం రంగస్థలంలో చూసాం. రంగస్థలం తర్వాత చాలా సినిమాలు వచ్చాయి అదే జోనర్లో, కానీ ఏ సినిమా కూడా దాన్ని మ్యాచ్ చేయలేకపోయింది. ఈ సినిమా పెద్ద సినిమా ఏంటంటే మళ్ళీ నిరూపించింది, ఏదైనా సరే ప్రజల ఎమోషన్ని కరెక్ట్గా చూపించగలిగితే వాళ్ళు కరెక్ట్ అవుతారు అని చెప్పి. మరొకసారి పెద్ద టీంకి కంగ్రాచులేషన్ చెప్తూ నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మాత్రం బిగినింగే గైస్, ఇంకా చాలా ఉన్నాయి ప్రాజెక్టులు. మన వరకు వచ్చింది ఆర్సి సుకుమార్ మాత్రమే. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఛానల్ లైన్లో పెట్టాడు. బట్ అవన్నీ ఏంటంటే కాన్ఫిడెన్షియల్గా ఉన్నాయి. ఆ టైం వచ్చినప్పుడు నేను కూడా రివీల్ చేస్తాను, నాకు తెలిసిన కొన్ని. కాకపోతే ఈ సినిమాకి ఇంత పెద్ద విజయం వచ్చింది కదా అని చెప్పి సో చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఫ్యాన్స్ అయితే మరీ హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రోల్ చేసేవాళ్ళే. ఏమని ట్రోల్ చేస్తారు? ఎక్స్ప్రెషన్స్ రాదు, ఇంకోటి ఏదో ఫేస్ బాగోదు, ఏది కరెక్ట్గా యాక్టింగ్ చేయలేడు అని చెప్పి. లాస్ట్ 3 సినిమాల నుంచి కూడా ఇంకా యాక్టింగ్ అంటే ఎదురా అని పెట్టి ఒక ట్రేడ్ మార్క్ పెట్టాడు అనమాట. RRR కానీ, గేమ్ చేంజర్లో అప్పన్న క్యారెక్టర్ కానీ, ఈ సినిమా కానీ. సో ఒక్కొక్క సినిమాకి యాక్టింగ్ గ్రాఫ్ అనేది పెరుగుకుంటూ పోతుంది. ఫ్యాంటాస్టిక్ గైస్, ఇది ఆరంభం మాత్రమే, చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ.